మా గ్రామానికి చెందిన చిగురుగూడెం గ్రామానికి చెందినటువంటి 25 మంది కూలీపై ఆధారపడుతూ జీవిస్తున్నటువంటి గ్రామ నివాసులు ఈరోజు ఉదయం రైతు వ్యవసాయ పనులకు గాను టాటా ర్యాలీలో వెళ్తూ ఉండగా మధ్య మార్గంలో టైర్ ఫ్రాక్చర్ అయి మా ఊరి బ్రిడ్జ్ మీద నుంచి వాగులో ట్రాలీ పడడం జరిగినది. ఇక ఇందులో ప్రయాణిస్తున్నటువంటి మా ఊరి కూలీలు 25 మంది అందరి కాళ్ళు చేతులు ఇరిగి క్షతగాత్రులుగా మిగిలారు. వారి చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగినది. వారికి తక్షణమే అన్ని విధాలుగా చికిత్స మరియు ఆర్థిక సాయం అందించాలని మా గ్రామం తరఫున కోరుకుంటూ ఉన్నాను. మొత్తం ఒకటే ఊరు ఎలకలొడ్డుకు సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు, పంతుల దండ హాక్యాతాండాకు సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు, దగ్గర 5 బాడవపోడుకు సంబంధించిన వాళ్ళు మొత్తం 6-7 గ్రామాలకు సంబంధించిన కూలీలు ఒకే ట్రాలీలో మొక్కజొన్న కంకులు ఇరవడానికి వేరే ఏన్కూరు మండలానికి వెళ్తూ ఉండగా మధ్య మార్గంలో పెదవాగు దగ్గర ఈ ప్రమాదం జరిగి వారి యొక్క కాళ్ళు చేతులు ఎరిగి ఇంకా ఇతరత్ర భాగాల్లో దెబ్బలు తగిలి మన ఈ ఆసుపత్రిలో చికిత్స తక్షణమే అందించాలని కోరుతున్నాం. సోడే శేఖర్ ఆయన పరిస్థితి విషమంగా ఉన్నది. అదేవిధంగా చాలా మందికి అదేవిధంగా లోపల అంతర్భాగాల్లో జరిగినటువంటి గాయాలు కనిపిస్తలేవు. కానీ మొత్తానికైతే భారీ ఎత్తున వారికి సీరియస్గా ఉన్నారు. వారి పరిస్థితి విషమంగానే ఉందని చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు అసెంబ్లీ ఉన్న కారణంగా మీరు దగ్గరుండి చికిత్సలు ఏమైతే ఉన్నాయో అవన్నీ చేయించమని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగినది. అదేవిధంగా ఆసుపత్రి డాక్టర్ గారితో మాట్లాడమని చెప్పారు. డాక్టర్ గారు కొంచెం బిజీలో ఉండడం వల్ల తర్వాత మాట్లాడదామని చెప్పారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. అందరికి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. ఉదయం కాలం అవడంతో అందరూ రెడీగా లేకపోవడం వల్ల కొంచెం ఆలస్యమైనది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.